హాయ్ ఫ్రెండ్స్. సాటర్డే బిగ్ బాస్ ఎపిసోడ్ అయిపోయాక ఆడియన్స్ ఫేస్బుక్ కమ్యూనిటీస్లో పోస్ట్ చేసిన పోస్ట్లకి ఇప్పుడు నేను రెస్పాండ్ కాబోతున్నాను. ఇది ఎవరిని కూడా ఆట పట్టించడానికి లేకపోతే వెటకారం చేయడానికి కాదు, జస్ట్ ఫర్ ఫన్ పర్పస్. అందుకని నేను వాళ్ళు ఎవరు పోస్ట్ చేశారు అనేది వాళ్ళ పేర్లు వేయట్లేదు, అన్లెస్ స్పెసిఫిక్ కేసెస్లో తప్పించి. ఓకే, సో వెళ్ళిపోదాం. దెర్ ఈస్ అ థిన్ లైన్ బిట్వీన్ సోలో అండ్ ఇండివిజువల్ గేమ్. రవితేజ బ్రహ్మానందతోటి, అంటే నాగార్జున గారు ఆడియన్స్కి చెప్తున్నట్లు, ఆడియన్స్ అక్కడ రెస్పాన్స్ మాకు అర్థం కాలేదు సార్. బేసికల్లీ మీకు ఎప్పుడన్నా సరే సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనప్పుడు మనం వాడి పదాలు థిన్ లైన్, థిక్ లైన్ ఇలాంటివి. సో మీకు అర్థం కాకూడదనే ఆ థిన్ లైన్ వాడాం, అంతే. అవినాష్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి, మోనాల్కి తక్కువ ఓట్స్ అయినా సరే మోనాల్ని పంపకుండా అవినాష్ని పంపించారు. నీకు ఎలా తెలుసు? హౌ డూ యూ నో? నీకు ఈ విషయాన్ని ఎండమాల్ వాళ్ళు, టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ విషయాన్ని చెప్పేదా? ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయి ఏంటనేది ఎండమాల్లో టాప్ మేనేజ్మెంట్లో ఉన్న నలుగురు లేక ఐదుగురికి మాత్రమే తెలుస్తుంది. ఇంకెవ్వరికి తెలిసి అవకాశమే లేదు. ఎవరన్నా సరే లేదు తక్కువ వచ్చినాయి లేకపోతే ఈ వ్యక్తి ఎక్కువ వచ్చినాయి అని చెప్తున్నారు అంటే వాళ్ళు పచ్చి అబద్ధం చెప్తున్నారు. ఈ విషయం ఎవ్వరికి లీక్ కాదు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ హరియానా కన్ఫామ్ అయింది ఆయనకి హరియానా బిగ్ బాస్ టైటిల్ విన్నదని. ఎలా అయిందో మనకు తెలియదు. అఫీషియల్ ఓటింగ్ రిజల్ట్స్: 1 అభి, 2 అఖిల్, 3 హారిక, 4 అవినాష్, 5 మోనాల్. అదమ్మా బీబీ మేనేజ్మెంటే ఇవాళ చెప్పేశాడు చచ్చిన మోనాల్ని ఎలిమినేట్ చేయను అని. యాక్చువల్లీ కుమార్ సాయి అప్పుడే చెప్పాడు అనుకో, అప్పుడు కుమార్ ఎప్పుడు అవినాష్ బలి, అప్పుడు కుమార్ ఇప్పుడు అవినాష్ బలి. అంటే ఈ అఫీషియల్గా ఎంత వచ్చిందనే విషయం మీకు ఎలా చేస్తుంది? సేమ్ ఇందాటి పోస్ట్ లాంటిది ఇది కూడా. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నోటికి వచ్చింది చెప్పేస్తుంటారు. ఆన్లైన్లో పోల్స్ ఇవన్నీ చాలా ఈజీగా ఫేక్ చేయొచ్చు. వాటిని నేనే ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, ఆన్లైన్ పోల్స్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చని. టెక్నికల్గా ఎలా చేయొచ్చు ఒకటి చేసి కూడా చూపించాను నేను మీకు. ఆన్లైన్ పోల్స్ చూసి నమ్మొద్దు. ఫస్ట్ అభి ఫ్యాన్స్, నెక్స్ట్ అఖిల్ ఫ్యాన్స్ ఇప్పుడు బీబీ సేవ్ చేస్తుంటే ఒళ్ళు మండుతుంది. అవినాష్ ఎలిమినేషన్ ఎందుకో బీబీ గేమ్ అనిపిస్తుంది. మోనాల్ కన్నా అవినాష్కే ఎక్కువ ఓట్లు వచ్చినట్టుంది. మీరంతా అవినాష్ ఫ్యాన్సా, మోనాల్ హ్యాటర్సా? మోనాల్ హ్యాటర్స్ అంతా సడన్గా రాత్రికి రాత్రి అవినాష్ ఫ్యాన్స్ అయిపోయారు. అందరికీ తెలిసిపోయింది ఏంటో, అఫీషియల్ పోల్ రిజల్ట్స్ కూడా తెలిసిపోయినాయి అనమాట. ఓహో, మోనాల్ కంటే అవినాష్కి ఓట్లు ఎక్కువ వచ్చినాయని. మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను. నిన్నటి లాస్ట్ వీక్ అంతా మోనాల్ ఫోన్ సరిగ్గా కలవలేదని చెప్పి జనాలు గిలగిల్లాడిపోయి మోనాల్ ఫ్యాన్స్ అంతా ఫేస్బుక్లో, యూట్యూబ్ కామెంట్స్లో ఎక్కడ పడితే అక్కడ బాధపడుతున్నారు. అలా అవినాష్కి ఎవడూ బాధపడలేదు. అసలు అవినాష్కి మిస్డ్ కాల్సే ఎవరో చేసినట్లు నాకు తెలియదు. ఏదో వాళ్ళు పబ్లిసిటీ చేసేదో ఏవో హాట్స్టార్ ఓట్లు పడ్డాయి, కానీ అవినాష్ గురించి ఫోన్ లైన్ కలిసేంత వరకు వెయిట్ చేసి ఫోన్ చేసి అంత సీన్ ఎవరు చేయలేదు. అన్ని ఓట్లు పడి ఉండవు. అవినాష్ దగ్గర అంత మెస్మరైజ్ అయిపోయి ఓట్లేయడానికి ఏముంది? ఫైనల్లీ మోనాల్ ఎలిమినేటెడ్, ఇట్స్ అఫీషియల్. ఫీలింగ్ సాడ్ విత్ బిగ్ బాస్ అండ్ నాగార్జున. నిన్న ఈవినింగ్ ఫస్ట్ ఈ న్యూస్ బయటకు వచ్చింది. ఎవడో ఉండబట్టలేక మోనాల్ ఎలిమినేట్ అయిపోయి ఉంటుందని చెప్పేసి పుకారు పుట్టించాడు. అందరూ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు 100% కన్ఫర్మ్ మాదే న్యూస్ అని చెప్పి మొత్తం అందరూ కూడా మోనాల్ ఎలిమినేట్ అయిందని చెప్పేసి పబ్లిసిటీ చేస్తారు. ఇదే సో ఇలాగనమాట. ఇలాగ ఒక న్యూస్ పోస్ట్ చేస్తే అందులో నిజం అబద్ధం ఏది చూసుకోరు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రతి యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిపోవడమే. ఆ తర్వాత సారీ కూడా ప్రాపర్గా చెప్పరు. ఒక 10 నిమిషాలు వీడియో చేసి మోనాల్ని తిట్టి, మోనాల్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయిందో కారణాలు చెప్పి, అందులో వాళ్ళకి మోనాల్ మీద ఉన్న గ్రజ్జంతా చూపించుకుని, ఈ న్యూస్ తప్పని తెలిసాక ఓకే మోనాల్ కాదు అవినాష్, సింపుల్. సారీ చెప్పి మినిమం ఇంగిత జ్ఞానం కూడా లేదు. అందులో మళ్ళీ కొంతమంది మేము చాలా మంచి జర్నలిస్టులు అని చెప్పుకునేవాళ్ళు. వాడెవడో న్యూస్ అదేదో ఉంది ఒక ఛానల్, వాడైతే రోజు మోనాల్ని తిట్టిందే వాడికి నిద్ర పట్టదు. వాడు మళ్ళీ మోనాల్ పాప, వాడి థంబ్నెయిల్స్లో మోనాల్ పాప అని పెడుతుంటాడు. వాడు జర్నలిస్ట్ అంటే మళ్ళీ. ఇది చూడండి, ఇది TV9లో న్యూస్. బిగ్ బాస్ 4 దత్తపుత్రిక మోనాల్ మరోసారి సేఫ్, జబర్దస్త్ అవినాష్ను హౌస్ నుంచి పంపించేశారు. TV9 తెలుగు వాళ్ళ న్యూస్ పేపర్ ఇది. వాళ్ళే దత్తపుత్రిక మోనాల్ అంటున్నారు. TV9 తెలుగు ఆన్లైన్లో ఉన్నది TV9
వాళ్ళదేనా కాదనే విషయం నాకు తెలీదు. బట్ టీవీ9 తెలుగు లింక్ ఇది. ఎవరికన్నా ఒకవేళ అది ఇది డిఫరెంట్ అయితే కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. నాకు తెలీదు ఆ విషయం. టీవీ9 తెలుగు అనే వెబ్‌సైట్‌లో అయితే ఇది ఉంది. ఒరేయ్ చెత్తనా కొడకా స్టార్మా, ఇంకెన్ని రోజులు ఆ మోనాల్ని సేవ్ చేసి చస్తావురా? ఇలా మా ఓట్స్కి వాల్యూ ఇవ్వకుండా అన్ఫేర్ ఎలిమినేషన్ చేసే బదులు డైరెక్ట్ ట్రోఫీ ఇచ్చేసేయండిరా. ఓకే, సో బేసికల్లీ స్టార్మాని తిడుతున్నాడు. ఇది అన్యాయం కాదని చెప్పమంటారా? అసలు బిగ్ బాస్ షోకి స్టార్మాకి సంబంధం లేదు. బిగ్ బాస్ షో ఎండమాల్ వాళ్ళది. స్టార్మా జస్ట్ ఆ టైం స్లాట్ ఇస్తుంది. ఆ టైం స్లాట్కి పాట పాడుకుని అది వేలం పాటలాగా బిడ్ చేసి ఈ టైం స్లాట్కి ఇంత మనీ ఇస్తాం మేమని చెప్పి ఆ మనీ ఎండమాల్ వాళ్ళకి ఇస్తే ఎండమాల్ వాళ్ళు వాళ్ళ షోని ఆ టైం స్లాట్లో ప్లే చేస్తున్నారు. స్టార్మాకి అసలు ఎవరు ఎలిమినేట్ ఎవరు వస్తున్నారు ఏంటి అసలు సంబంధమే లేదు. వాళ్ళు జస్ట్ మా స్టార్మా ఛానల్లో ఆ టైం స్లాట్ వాళ్ళకి ఇస్తున్నారు అంతే. అది పాపం ఊరికనే తప్పేం లేకుండా స్టార్మాని తిడుతున్నారు మీరు. అవును, నీ అతి భయమే నిన్ను ముంచేసింది అవినాష్. అదే నీ ఎలిమినేషన్కి అవకాశంగా మారింది. ఎస్, మొదటి నుంచి అతి భయం, కానీ ఇన్ని వారాలు ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మీరందరినీ ఫూల్ చేసిన విషయం ఏంటంటే మనోడు ఆల్రెడీ ₹1,00,00,000 పైగా సంపాదించుకున్నాడు బిగ్ బాస్కి వెళ్ళి. అందరికంటే హైయెస్ట్ రెమ్యూనరేషన్ పే చేస్తుంది బిగ్ బాస్లో అవినాష్కి. కన్ఫర్మ్డ్ న్యూస్ ఇది, అందరికంటే హైయెస్ట్. బీబీ హౌస్లో మెయిన్ ఆట బిహేవియర్ మాత్రమే. పర్ఫెక్ట్, అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ. మీరు అందరూ ఈ వ్యక్తి సరిగా లేదు అయినా కూడా ఇన్ని వాదాలు ఉండిపోయింది ఏంటి, ఏం చేయకుండా ఇన్ని వాదాలు ఉండిపోయింది. లోపల హరియానా అవినాష్ ఎంత గ్రడ్జ్ బెండ్ చేసుకున్నారు. అభిజిత్, హారిక అందరూ కలిసి ఒక మోనాల్ మీద టార్గెట్ చేసి ఆమె మీద గ్రడ్జ్ బెండ్ చేసుకుని ఇలా చేస్తున్నారు చూసారా. అదేంటి, ఎందుకుంది ఇంతకాలం పాటు? ఇంత వీక్ కంటెస్టెంట్ ఎందుకుంది? పిచ్చెక్కిపోతున్నారు. వీక్ కంటెస్టెంట్ అంటే గేమ్స్ వీక్గా ఆడడం కాదు, అక్కడ గేమ్లో బిహేవియర్ అనేది అన్నిటికంటే ముఖ్యం. గేమ్లో ఆడడం వల్ల మనం ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ సంపాదిస్తాం, కొంత మంచి ఇంప్రెషన్ సంపాదిస్తాం. కానీ ఓవరాల్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్. గేమ్స్ బాగా ఆడి మనిషి బిహేవియర్ మంచిది కాకపోతే ఆ మనిషిని ఎవరు కూడా సేవ్ చేయలేరు, లైక్ చేయరు. యాక్చువల్లీ బేసికల్లీ ఇక్కడ బీబీ హౌస్లో మెయిన్ ఆట బిహేవియర్ మాత్రమే. రైట్, ఎగ్జాక్ట్లీ, మెయిన్ ఆట బిహేవియర్. ఆ బిహేవియర్ని ఫేక్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హరియానా చాలా ఫేక్, హారిక చాలా ఫేక్. వీళ్ళు ఆ ఫేక్ని కంటిన్యూ చేస్తుంటారు, అంటే యాక్టింగ్ చేస్తుంటారు. మంచి బిహేవియర్ని సిమ్యులేట్ చేస్తుంటారు, యాక్ట్ చేస్తుంటారు. సో ఆ యాక్టింగ్కి ఎవరైతే అది నిజం అనుకుంటారో వాళ్ళకు ఓట్లేస్తుంటారు. కానీ అది యాక్టింగ్ అని గుర్తించగలిగిన వాళ్ళు, ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు ఎవరు రియల్ చేస్తున్నారు అనేది గుర్తించగల వాళ్ళు మాత్రమే సరైన కంటెస్టెంట్ని లైక్ చేయగలరు, సరైన కంటెస్టెంట్కి ఓట్లు వేయగలరు. నాగార్జున ఏమేమి మాట్లాడుతున్నాడు అబ్బో, ఇండివిజువల్ గేమ్ అంటాడు, మళ్ళీ కలిసి ఆడితే స్ట్రాటజీ అంటాడు. దీనమ్మ BB4 చాలా ల్యాబర్ అయి ఉంటాడు ఈ వ్యక్తి. ఇది పోస్ట్ చేసినట్టే డెఫినెట్లీ నాట్ డిగ్నిఫైడ్. చాలా వల్గర్ లాంగ్వేజ్ రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేస్తూ సమాజానికి ఎందుకు పనికిరాని మనిషి అయి ఉంటాడని నా అంచనా. రియల్ లైఫ్లో 3 Idiots మూవీ తమిళ వెర్షన్లో అలా పట్టుకుని ఏడుస్తున్న సీను, అందులో హీరో ప్లేస్లో ఇక్కడ అభిజిత్ ఉన్నాడు, అక్కడ హీరో ఫ్రెండ్స్ ప్లేస్లో ఇక్కడ అఖిల్, సోహెల్ ఉన్నారు. ఇంకా అభిజిత్ ఫ్యాన్స్ ఈ హిస్టారికల్ హగ్ని పట్టుకుని గల ఎంతకాలం పాటు దీన్ని చూసుకుని ఆనందపడుతుంటారు. ఇంకా ఏది ఏమైనా అఖిల్ పిచ్చే కన్నీ గబ్బా, అబ్సల్యూట్లీ. అఖిల్ ఏమో స్వార్థపరుడు, సోహెల్ ఏమో ఎమోషనల్ ఫూల్. సో దీనివల్ల ఏం తెలిసింది మీకు? ఇప్పుడు బిగ్ బాస్ షో అయిపోయాక ఎప్పుడన్నా ఎక్కడైనా అఖిల్ ఎవరన్నా చూస్తే అఖిల్ మెంటాలిటీ ముందే వాళ్ళు ఊహించేసుకోగలరు. సో అది అలా ఉండిపోతుంది అఖిల్కి చాలా కాలం పాటు, ఏంటి ఆల్మోస్ట్ ఇంకా లైఫ్ లాంగ్ అదే ఇంప్రెషన్ని క్యారీ చేస్తాడు. సోహెల్ ఎమోషనల్ ఫూల్ అని ఇక్కడ రాసినప్పటికీ కూడా బేసికల్లీ మనిషికి ఎమోషన్స్ అంటే ఎక్కువ, ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తాడు, ఎంత త్యాగమైనా చిన్నగా రెడీ అవుతాడు అన్న ఆ ఇంప్రెషన్ని క్యారీ చేస్తాడు. ఏది మంచిది? స్నేహితుడి త్యాగాన్ని తన గెలుపుగా భావిస్తున్న అభాగ్యుడు అఖిల్ని ఉద్దేశించి, అది కరెక్టే. అంటే అయితే ఒకటి, మరీ నేను గెలిచాను అని చెప్పేసి పెద్ద హీరోలు అయితే పోజ్ కొట్టలేదు.
కొంచెం ఒబీడియంట్గానే ఉన్నాడు. ఈ విషయంలో అఖిల్ని కొంచెం తిట్టడం అంత కరెక్ట్ కాదు. గెలిచాక ఏదో సాధించినట్లయితే ఓవర్ యాక్షన్ చేయలేదు. ఈ విషయంలో వదిలేద్దామండి అఖిల్ని. ఏం మోనాల్ భజనరా నాయనా బీబీ టీం, మోనాల్ తప్పు చేసింది అని తెలిసినా కూడా ఒక్క మాట కూడా అనలేదు నాకు సార్. అబ్బా, మోనాల్ తప్పు చేసింది అని తెలిసిందా? ఆ వీడియో చూసావా? ఆ వీడియో చూసి ఆ స్లో మోషన్లో చూసి అసలు ఏమనిపించింది? అది నిజంగా తన్నడమేనా? అయ్య బాబోయ్, ఎంత గట్టిగా అవినాష్ మీద గ్రడ్జ్తో తన్నేసిందా? ఆటలో అలాంటి ప్లేసుల్లో అంత కంజెస్టెడ్ ఏరియాలో అది తన క్యాన్ని పక్కకు పుష్ చేసింది, అది నీకు తన్నేసింది. నాగార్జున గారు వచ్చి తిట్టేయాలి. ఏం మనుషులండి మీరు అసలు? మీకు మోనాల్ మీద గ్రడ్జ్ ఉంది, ఏదో ఒక రీజన్ దొరికితే ఇంకా తిట్టేయాలి, ఇంకా హింసించేయాలి. నాగార్జున గారు ఆ పని చెయ్యరు. ఆయనకి మంచి ఏంటి చెడేంటి అవగాహన ఉంది. ఎవరినన్నా తిడుతున్నారంటే రీజన్ లేకుండా తిట్టరు. అక్కడ బిగ్ బాస్ చెప్పేసాడు కదా అని ఏది పడితే చేసేది. ఆయనకి మంచి ఏంటి చెడేంటి, ఎప్పుడు ఎవరిని ఏ విధంగా అనాలి అన్నీ తెలుసు ఆయనకి. బీబీ షోలో మోనాల్ని చూడాలంటే అసహ్యం వేస్తుంది. ఎప్పుడు సప్పడి మొగం వేసుకుని ఉంటుంది. 100% ఏమి 1000% మా తెలుగు అమ్మాయిలే బెస్ట్. తెలుగు అమ్మాయిలు బెస్ట్ అంట. ఓకే, ఇతను మళ్ళీ ప్రాంతీయ వాదన పట్టుకొచ్చేయడం. ఎప్పుడు సప్పడి మొహం వేసుకుని ఉంటుందా? మోనాల్ అందాన్ని కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే నువ్వెంత అందంగా ఉంటావు. మర్చిపోయాను యాక్చువల్లీ. నెక్స్ట్ ఇది చూడండి, దీనికి ముందుది ఇది నెక్స్ట్ది పెట్టిన వ్యక్తి ఒకళ్ళే. ఆ వ్యక్తి ముఖార విందాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వెరీ ఫస్ట్ టైం నాగార్జున సార్ హోస్టింగ్ ఎందుకో నచ్చలేదు. నాకెందుకో నానిగారు జూనియర్ ఎన్టీఆర్ సార్ బెటర్ అనిపించారు. ఎందుకని? మోనాల్ని ఏమీ తిట్టలేదని. మోనాల్ని బాగా తిట్టేస్తే అయ్యో నాగార్జున సార్ బెస్ట్ హోస్ట్, జూనియర్ ఎన్టీఆర్ నాని వేస్ట్ అంటాడనమాట ఈ క్యాండిడేట్. ఆ ఏడుపు మొగాన్ని చూడలేకపోతున్నాను బాబు, ఆ డ్రెస్సులు పంపించండప్ప ఏడు మొగాన్ని అని రాసిన ఆ నవ్వు మొహాన్ని మీకు చూడాలనుందా? ఈయనమాట ఈయన మోనాల్ మొహాన్ని చూడలేకపోతున్నారు. పిఆర్ ఏజెన్సీస్ ఓటింగ్ని డిసైడ్ చేస్తున్నాయి అని చెప్పడానికి మోనాల్ వీక్ సేవ్ అవడమే బిగ్ ఎగ్జాంపుల్. నువ్వు వెళ్ళిపోయావు మళ్ళీ పిఆర్ టీమ్స్ దగ్గరికి. సో ఈ వీక్ పిఆర్ టీమ్స్ మోనాల్ని సేవ్ చేసింది. ప్రతి వీక్ బీభత్సమైన ఓటింగ్ అభిజిత్కి పిఆర్ టీమ్స్ వల్ల పడుతుంది కదా. ఎస్, తెలుగు బిగ్ బాస్ షోలో తెలుగు వారికి అన్యాయం. 1 దేవి, 2 కుమార్సాయి, 3 అవినాష్. అవునా? మళ్ళీ తెలుగు మాట్లాడితే తెలుగు. మోనాల్ విషయంలో ఏ వాదన వచ్చినా ప్రతి ఒక్కడికి నేను తెలుగు వాడిని, తెలుగు అని గుర్తొస్తుంది. అభిజిత్ తెలుగులో మాట్లాడమంటే హారిగా చిట్టేసి తెలుగులో నేను చెప్పలేను, తెలుగు మాట్లాడాను, తెలుగు నాకు ప్రాబ్లం అని అరిచే వ్యక్తి విషయంలో మీకు తెలుగు గుర్తురాదు. అక్కడ మావాడు ఇంగ్లీష్ పాష్, ఇంగ్లీష్లో పుట్టాడు, ఇంగ్లీష్లో పెరిగాడు, ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, అదే డీసెంట్, అదే క్లాస్ అని అంటారు. మోనాల్ విషయానికి వస్తే అయ్యో తెలుగు మన తెలుగు మాట్లాడలేని తెలుగోళ్ళు కూడా తెలుగోళ్ళేనా? ఆలోచించండి ఒకసారి. మోనాల్ ఎలిమినేట్ అన్నాక మా ఫ్రెండ్స్ అందరికీ థమ్స్అప్ డ్రింక్ తాగిపించా. ఇప్పుడేమో అవినాష్ అంటున్నారు థమ్స్అప్లు బొక్క. మోనాల్ పాప సేఫ్ అయింది అని హేటర్స్కి నిన్న నైట్ నిద్ర పట్టలే అనుకుంటా. మీకు రోజు పీడకలలే. ఇంకా కింద మోనాల్ నవ్వుతున్న ఫొటోస్ చాలా బాగున్నాయి. ఎస్ పాపం ఈ యూట్యూబ్ రివ్యూస్ చేసే వాళ్ళందరూ నిన్న పోస్టులు పెట్టేశారు కదా, మోనాల్ వెళ్ళిపోయింది అని చెప్పేసి ఆనందంగా పోస్టులు పెట్టేసేది. ఎంత ఆనందపడిపోయేదో ఒక్కొక్కళ్ళు. వాళ్ళంతా ఇప్పుడు ఫుల్ డిసప్పాయింటెడ్. నిన్న కన్ఫెషన్ రూమ్కి పోవడం అభిజిత్కి ప్లస్ అయింది, అవినాష్కి మైనస్ అయింది. లాస్ట్ మినిట్ డెసిషన్ ఆఫ్ అవినాష్ ఎలిమినేషన్. అంటే అవినాష్ వచ్చి అక్కడికి వచ్చి ఇలా మాట్లాడేసరికి బిగ్ బాస్ టీం వాళ్ళు అదే ఇలా వచ్చి మాట్లాడేది కరెక్ట్ కాదు, వెంటనే ఎలిమినేట్ చేసేద్దాం అవినాష్ని. అలా ఉంటుందా? మాట్లాడండి మీ ఇష్టం. అవినాష్ సేఫ్, మోనాల్ ఎలిమినేటెడ్. ఇండియన్ హెరాల్డ్ వాళ్ళు మంచి ఫోటోని చూస్ చేసి మరీ వేసారు. బాగుంది ఎగ్జాక్ట్లీ. అక్కడ మోనాల్ ఈ ఫోటోలో చూడండి అసలు ఎలా ఉన్నారు ఇద్దరు, అవినాష్ మోనాల్ పక్కన ఉంటే. ఏంజల్ ఫేస్ అవినాష్ది అయితే రాక్షసంగా, చాలా రాక్షసమైన లుక్తో ఉంది అక్కడ మోనాల్ కదా. ఆడియన్స్ మోనాల్ని వేలుతో ఇలాగ విసిరి కొడుతుంటే బిగ్ బాస్ హ్యాండ్తో పట్టుకుంటున్నాడు. ఎవరో బాగా మంచి నేమ్ పెట్టారు, బాగుంది, నచ్చింది. ఇక్కడ ఆడియన్స్ అందరూ కాదు,
ఆడియన్స్లో అనేక మంది ఫుల్ నెగిటివ్ చేస్తూ అసలు ఆ అమ్మాయిని దారుణంగా దిగజార్చి మాట్లాడుతుంటే, వాళ్ళు దిగజారుతుంటే ఈ రివ్యూవర్స్ వీళ్ళంతా బిగ్ బాస్ అవి ఏమీ పట్టించుకోకుండా ఎవరు కరెక్ట్గా సేవ్ అవ్వాలో వాళ్ళని సేవ్ చేస్తున్నారు. తెలుగు వాళ్ళను ఏదైనా షోకి పంపితే రెండో రోజు కిక్అవుట్ చేస్తారు. మన వాళ్ళే సిగ్గు లేకుండా దాన్ని పట్టుకొని ఏడుస్తారు. షేమ్ ఆన్ బీబీ. ఎవడైనా ఈ తెలుగు అనే కాన్సెప్ట్ని ఫస్ట్ వీక్ కానీ, సెకండ్ వీక్ కానీ, థర్డ్ వీక్ కానీ తీసుకొచ్చాడా? నేను తీసుకొచ్చాను. నేను అన్నాను ఈ మాట. నేను స్టార్టింగ్లో అన్నాను, ఏంటి తమిళ వాళ్ళు ఎందుకు ఇక్కడ, హిందీ వాళ్ళు ఎందుకు ఇక్కడ, ఇది నేను స్టార్టింగ్లో అన్నాను. నేనే తీసుకొచ్చాను ఈ టాపిక్ని. కానీ అది స్టార్టింగ్లో. ఎందుకని ఎవరినన్నా మనం తీయగలిగితే స్టార్టింగ్లోనే మనం ఆడియన్స్ ఎవరికి ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళ పేరు మెన్షన్ చేస్తే అప్పుడు బిగ్ బాస్ ఒకవేళ రియలైజ్ అయ్యి నెక్స్ట్ టైం నుంచి తీసుకురాకుండా ఉంటాడు. ఇన్ని వారాల అమ్మాయి ఉన్నాక ఇప్పుడు తెలుగు పట్టుకొచ్చావు నువ్వు, ఎంతకాలం నీకు గుర్తు రాలేదు. ఇట్ లుక్స్ లైక్ మోనాల్ ఈజ్ హ్యావింగ్ స్ట్రాంగ్ థర్డ్ పార్టీస్, పెయిడ్ అన్నోన్ ఓట్ బ్యాంకింగ్. అంటే మనోడికి అసలు మోనాల్ అంటే ఇష్టం లేదు, ఎలా సేవ్ అయిపోతుంది పిచ్చోడు అయిపోతున్నాడు అనమాట. మోనాల్కి నేను అంటున్నాను కదా, సైలెంట్ ఫ్యాన్ బేస్ ఉంది, సైలెంట్ వారియర్స్. మీకు కనిపించదు వాళ్ళు, అనేక మంది ఆడవాళ్ళు, వాళ్ళు ఏ విధంగా బాధలు పడుతుంటారో ఇళ్ళల్లో ఎవరికి చెప్పుకోలేదో వాళ్ళందరికీ మోనాల్కు ఎగ్జాంపుల్. మోనాల్ అదే విధంగా బాధపడుతుంది. సో వీళ్ళు బయటికి ఏ విధంగా వాళ్ళ బాధలు చెప్పుకోలేదో మోనాల్ని చూసాక వాళ్ళు బాగా రిలేట్ అవుతున్నారు. మోనాల్ అదే విధంగా బాధపడుతుంది. అఖిల్ ఎలా ట్రీట్ చేస్తున్నాడు, చాలామంది మొగుళ్ళు వాళ్ళ పిల్లాన్ని అలాగే ట్రీట్ చేస్తుంటారు. ఏ విధంగా జనమంతా బ్లేమ్ చేస్తున్నారు, అలాగే చుట్టుపక్కల వాళ్ళు అనేక మంది అలాగే ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు. వాళ్ళందరూ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకని మీకు కనిపించదు, మీరు పిఆర్ టీమ్స్ అనుకుంటారో ఏమనుకుంటారో అనుకోండి, కానీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకనే ప్రతి వీక్ కార్నర్ చేసి టార్గెట్ చేసి తనని నామినేట్ చేస్తున్నా కూడా సేవ్ అయ్యి వస్తుంది. ఆ పిఆర్ టీం ఏంటి, ఇలాంటి ఆడవాళ్ళందరూ కలిసిన పిఆర్ టీం. అది నాట్ పెయిడ్, ఫ్రీ పిఆర్ టీం. కనిపించదు కానీ ఓట్లు పడుతుంటాయి. వై మోనాల్ ఈజ్ బీబీ క్వీన్, హైలీ నామినేట్ అండ్ సేవ్డ్ కంటెస్టెంట్, క్రియేటెడ్ అన్బ్రేకబుల్ రికార్డ్ ఇన్ బీబీ హిస్టరీ ఇన్ ఫిమేల్స్. గ్రామర్ని అస్సలు పక్కన పెట్టద్దాం, ఫస్ట్ ఓన్లీ మీనింగే తీసుకుందాం. ఎక్కువసార్లు నామినేషన్స్లోకి వచ్చింది, అందుకనే తను బీబీ క్వీన్. ఎక్కువసార్లు నామినేషన్స్లోకి వచ్చింది, సేవ్ అయింది. అంతేకాదు అన్బ్రేకబుల్ రికార్డ్ క్రియేట్ చేసింది. సో అందువల్ల బీబీ క్వీన్ అని. భాష రాకపోయినా అంటే గ్రామర్ సరిగ్గా తెలియకపోయినా మీనింగ్ అయితే కన్వే చేసాడు ఆయన. సో అక్కడితో ఈరోజు పోస్ట్స్ అయిపోయినాయి. సో ఈరోజు నైట్ సండే ఎపిసోడ్ అయిపోయాక మనం మళ్ళీ కలుసుకుందాం ఈరోజు రివ్యూ తోటి. అప్పటి వరకు బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.